దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఎలా ఉన్నారు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారా, మీరు 50 దినాలు అటెండ్ అయ్యి వెళ్ళారు, ఎలా చాలామంది లైవ్ చూశారు, వాగ్దానాలు విన్నారు. మన ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో, మన ఫస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా, ఫేస్బుక్లో మీరు చూసే ప్రోగ్రామ్స్, ఏదో మన కొరకు, ఏదో మన ఖ్యాతి కొరకు, మన పేరు, మనందరం చేసిన ప్రార్థన, మన కన్నీటి ఉపవాస విజ్ఞాపనలు అన్నిటికీ జవాబు మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభువైన యేసు మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఏ కండిషన్, ఏ స్థితి మీకుంది, మీరు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, విడిపిస్తాడు, తల్లిగా తండ్రిగా రక్షిస్తాడు. ఆయన ప్రేమ మంచిది, విలువైనది, అది పాపము నుండి విడిపించేది, కూపం నుండి తప్పించేది. ఇంకా రక్షణ లేని బిడ్డలుంటే ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకే నీ జీవితం సొంతమైపోవాలి. రెండోది, ఏ కష్ట దుఃఖ సమయాల్లో ఆయన ప్రేమ కనికరం నిన్ను ముట్టి వెంటాడబోతుంది. ఏ విషయంలో దిగులు పడకు. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇది దేవుడు తన ప్రజలకి నా సమానార్థ నిబంధన. ఏ నిబంధన? దేవుడట ఆయన ప్రజలతో చేసి మనకి నిబంధన చేశాడు. యేసే రక్త బలియాగం ద్వారా తండ్రికి మనకి తెగిపోయిన బంధాన్ని, సమాధానం అనే బంధం, అంతేకాక ఆత్మ సంబంధమైన బంధం, తండ్రితో ఉండే బంధం దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. దేవుడు మనల్ని విస్తరింపజేసి ఆయన మన మధ్యలో మనల్ని స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సమాధాన నిబంధన నీతో చేశాడు, నీతో చేస్తున్నాడు, నాతో చేశాడు, నాతో చేస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో ఆయన మాటకి లోబడంతే, ఆయన వాక్కును పట్టుకో. అలాంటి నిబంధనని మీరడు నా దేవుడు, మన దేవుడు కదండి. కాబట్టి ఈరోజు ఎంతమంది వింటున్నారో, నిన్ను విస్తరింపజేసి సమాధాన నిబంధనతో నీకు ఆ క్లోజ్నెస్, ఆ కృప నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నిన్ను విస్తరింపజేసి స్థిరపరిచేదను. సమాధానంతోనూ దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. కాబట్టి నిన్ను సమాధానం ఇచ్చి నిన్ను విస్తరింపజేసి స్థిరపరిచేదను. అర్థమైందా? కాబట్టి ఈ వాగ్దాన్ని నమ్మి స్తుతించి ప్రార్థన చేయండి. ప్రభు తట్టు చూడండి. అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి రోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మీరు ప్రార్థనలో గడపండి. నా బాధ ఒక్కటే, మీరు ఎంతమంది 50 దినాలు అటెండ్ అయ్యి వెళ్ళారు, రోజులు గడుస్తున్నాయి. ఇంకా దేవునితో ఇంకెక్కువ బంధం, ఇంకెక్కువ అనుబంధం, ఇంకెక్కువ సంబంధం, ఇంకెక్కువ ఎవరిని తృణీకరించిన ఆయన ప్రేమ నీకుంది. ఆయన నీతో నిబంధన చేశాడు. ఆయన రక్త బలియాగం ద్వారా కొనుక్కున్నాడు, నేను ప్రేమించాడు. నీకు ఇచ్చిన జీవితం విలువైన జీవితం. నువ్వు పడిపోవడానికి, తొట్టిల్లడానికి కాదు. 50 దినాలైన ఉపవాసాలైన, ప్రార్థనలైన, విజ్ఞాపనలైన, జరిగిన కార్యక్రమాలైన 50వ దినం వాక్యం వినండి మరల కదా. దేవుని మాటను మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ మారు మనసు లేని రక్షణ మారు మనసు. ఈ ప్రభా, రోగులుంటే స్వస్థపరిచి, వ్యాధి ఉంటే విడిపించు, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాలను విడిపించి, ప్రమాదాలు, కీడులు, నష్టాలు, నాయన మరణ అపాయముల నుండి తప్పించు. మాంసాల మీద బెడ్రైన యేసు పొందిన గాయములే వారికి స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్, పిల్లలు డిజార్డర్స్, మెంటల్గా, ఫిజికల్గా ఏదున్నా మీరు బాగు చేయి. గర్భం లేని గర్భాలు తీరి చక్కటి బిడ్డల్ని, ఎవరైనా బిడ్డలను పోగొట్టు తిరిగి వారు ఇంకా మంచిగా నాయన వారి బిడ్డలను పొందుట కృప దయచి, ఆత్మీయత పోగొట్టుకున్న వారు ఆత్మీయంగా, ఆరోగ్యంగా అభిషేకాన్ని తిరిగి నూతన అభిషేకంతో నింపి, సేవకులు, సంఘాలు, ఆత్మీయులు, ఐక్యత, ప్రేమ, సమాధానం, అంతే పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని లేపునైనా. శత్రువు ఓడిపోవాలి, నీ రాజ్యం కట్టబడాలి. అంతేకాక ఎవరి సమస్యలున్నాయి విడిపించండి, కష్టం నుండి విడిపించి, రోగం నుంచి విడిపించి, ఏ దేశంలో ఎవరు ఈ మాట వింటున్నారు వారందరినీ బ్లెస్ చేస్తూ, మరి సమాధాన నిబంధన ఆశీర్వదించి, స్థిరపరిచి, విస్తరింపజేసి నీ సన్నిధి తోడుగుంచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి హృదయంలో నెమ్మది ఇచ్చి, అయ్యా కల్వరి మినిస్ట్రీకి మీరు ఇచ్చిన నిబంధనని, సమాధాన నిబంధన స్థిరపరిచి మా అందరికీ మీరు తోడై ఉండమని, నీ కృప మెండుగా చూపమని, యేసు రక్తంతో ప్రతి బిడ్డని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఏ ఒక్కరు వాగ్దానం మిస్ చేసుకోకండి. అంతేకాక రోజు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా, ఫేస్బుక్లో చక్కటి క్లిప్పింగ్స్ పెడుతున్నాం. వినండి, చూడండి. 50వ దినం వాక్యం మరలా జ్ఞాపకం చేసుకోండి. మహామహుడు పాట కదండి,
నీ జీవితానికి ఆయనే పరిపాలకుడు. ఆయన మించిన వాళ్ళు లేడు. ఆ పాట వింటుండగా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో విని దేవుణ్ణి ఆరాధించండి. నా యజమానుడ, విజయశీలుడ, దేవుడు అద్భుతమైన వాక్కుతో మీ కుటుంబాలు నింపబోతున్నాడు. మరి ఎవరు రావాలని బెల్లంపల్లి శనివారం సర్వీస్కి రండి. అక్కడ మంచి ప్రార్థన శక్తి పొంది ఆరాధనలో ఉండి సాటర్డే ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయ్యి ప్రే చేయించుకుని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళండి. అంతేకాక 7, 8, 9 3 దినాలు మరి బెల్లంపల్లిలో మీటింగ్స్ అండి. ఉజ్జీవ సభలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు 7, 8, 9 శుక్ర, శని, ఆదివారాలు కుటుంబాలుగా రండి. బెల్లంపల్లికి పాలు పొందండి. 3 దినాలు గడపండి. 10, 11, 12, 13 4 రోజులు కాకినాడ చుట్టుపక్కల ప్రజలు, సేవకులు మరి అద్భుతమైనటువంటి ఈ ఉజ్జీవ సభలు దేవుని మహాకృపను బట్టి శక్తివంతంగా జరగడానికి ప్రార్థించండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. వర్షాలు, వాతావరణం, తుఫాన్లు అన్నీ అణిచివేయబడి దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుడు మీ అందరినీ సమకూర్చాలి. కాబట్టి దేవుడు మీరు దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.